అత్తయ్య వాళ్ళకప్పుడు ఇంగ్లీష్ ఎలా మాట్లాడేవాళ్ళు? కమ్యూనికేషన్ ఎలా జేసేవారు? అంటే ఆ! ఫస్ట్‌లో మీకు తెలుగు రాదు గదా! అప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు రాదు. ఎలా కమ్యూనికేట్ జేసుకునేవారు ఒకరికొకరు? మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వచ్చు. సో, హుహు. అప్పుడు ఫస్ట్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడాము. ఆహ్, ఆ తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. సో, ఆ తర్వాత ఇంకా 2 తెలుగు, ఇంగ్లీష్ అలా మాట్లాడుతున్నా. తెలుగు నేర్చుకునేటప్పుడు ఏమైనా టీచర్‌ని పెట్టడం జరిగిందా? లేకుంటే అత్త వాళ్ళే మీ వాళ్ళే ఇంట్లోనే నేర్చుకున్నారా? తెలుగు నేను ఇక్కడికి వచ్చే ముందు నేర్చుకున్నాను. ఆ! ఎలాగైతే ఫస్ట్ ట్రైనింగ్ అక్కడనే అయ్యారు. అక్కడనే ప్రిపేర్ అయిపోయాను. హుహు. ఎలాగైతే అదే తెలుగు అన్న భాష గురించి కూడా నాకు ముందు తెలియదు. ఐడియా లేదు. హ్మ్. అదే ఆ తర్వాత ఆన్‌లైన్‌లో చూస్తే తెలుగు నేర్చుకోవడానికి నాకు ఏం కనబడలేదు. హ్మ్. కనబడకపోతే నేను ఫిన్లాండ్‌లో మా హెల్సింకి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్‌ని అడిగాను. ఇలా నాకు తెలుగు నేర్చుకోవాలనుంది. నాకు మెటీరియల్స్ ఏమి దొరకట్లేదు. మీ దగ్గర ఏమన్నా ఉందా అని. ఓకే. అప్పుడు ఆయన అన్నారు, యూనివర్సిటీలో ఇలా 1960స్‌లో ఒక్కసారి ఒక తెలుగు ఆయన వచ్చారు. ఒక కోర్స్ ఇచ్చారు. ఆ కోర్స్‌లో నేను ఉంటే ఒక బుక్ కూడా వాళ్ళు హ్మ్. ఇచ్చారు. ఒక అచ్చా! గ్రామర్ బుక్ ఉంది నా దగ్గర. ఒక హ్మ్. ఎక్సర్‌సైజ్ బుక్ ఉంది. నీకు నేర్చుకోవాలని ఉంటే హుహు. ఆ 2 బుక్‌లు తీసుకొని ఒక నెల రోజులు ఉంచుకొని మళ్ళీ నాకు ఇచ్చేసేయి. హ్మ్. అలా అనేసి నాకు మెటీరియల్స్ ఇచ్చారు. ఓకే.